కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేద రైతుల కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ 3వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రైతులను తీసుకురాకపోవడంతో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని సుమారు 10,446 మంది రైతులకు ప్రభుత్వం సహాయం అన్నదాత సుఖీభవ అందించాల్సింది ఉండగా కేవలం 200 మంది రైతులను సభకు తీసుకురాలేకపోయారని, ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమేనని ఎమ్మెల్యే మండిపడ్డారు. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరిగితే వ్యవసాయ శాఖ అధికారులను ఎంత మాత్రం క్షమించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గం పరిధిలో రైతులకు అన్నదాత సుఖీభవ సహాయం పంపిణీ సభను ఏర్పాటు చేయమంటే కేవలం మండల పరిషత్ మీటింగ్ హాల్లో సభ ఏర్పాటు చేసి మమ అనిపిద్దామని అధికారులు చూశారని, కానీ పాడేరు నుండి వస్తూ రైతులు మధ్యలో సభ ఏర్పాటు చేయమని కోరినప్పుడు గంటల తరబడి సమయం తీసుకొని జనాన్ని మొబలైజ్ చేయలేకపోయారని అసహనం వ్యక్తం చేశారు. అంతకుముందు అసకపల్లి రైతులు 2వ పంటకు వేసిన వరి పొలాన్ని ఆయన సందర్శించి ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ అధికారుల పనితీరుపై ప్రశ్నలు అడిగి రైతుల నుంచి జవాబులు రాబట్టారు. అనంతరం సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం స్టాల్స్ ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తుంటే అధికారులు నిర్లక్ష్యం అవలంబించడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 3వ విడత అన్నదాత సుఖీభవ పథకంలో 18,000 మంది రైతులకు 10,000 కోట్ల 46,40,000 రూపాయలు వారి ఖాతాల్లో వేయడం ద్వారా పంపిణీ చేయడం జరిగిందని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని 450 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. ఈ రోజు 3వ విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద దగ్గర 18,409 మంది రైతులకి 10,464 లక్షల రూపాయల 10,46 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రధాని చేతుల మీదుగా ఇంతకుముందే ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సంవత్సరానికి మేము ఇస్తానన్న 20,000 ఈ రోజుతో పూర్తవుతా ఉన్నాం. 3 విడతలుగా ఇచ్చాం. దీనిలో 14,000 ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్తో జరుగుతున్న కార్యక్రమం ఇది. గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో రైతుల్ని ఈ కార్యక్రమం చేస్తానన్నప్పుడు 4 రోజులు లేట్ అయినప్పుడు రైతుల మీద కూడా, రైతుల మనసులో కూడా విషం జమ్మాలని చెప్పి చూసిన గత పాలకుల మాటలను ఒమ్ము చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక విప్లవాత్మక నిర్ణయాల్లో ఇదొకటి. నేను చేసిన అభివృద్ధి సంక్షేమం ఇక ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఎన్ని రోడ్లు వేస్తున్నాం, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్ని కొత్త పథకాలు తీసుకొస్తున్నాం అనేది కూడా, ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తున్నాం, ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎన్ని ఐటీ కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఎన్ని పోర్టులు వస్తున్నాయి, ఎన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎన్ని కొత్త కంపెనీలు వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిన్ననే అసెంబ్లీలో కూడా ప్రకటించారు. 20 కాదు 25 లక్షలు ఇవ్వబోతున్నామని చెప్పి. అంటే ఇది ప్రభుత్వం చిత్తశుద్ధితో మనసున్న ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు. దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధితో, గౌరవ ప్రధానమంత్రి ఆశీస్సులతో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని సక్రమంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజల మన్ననలు పొందే విధంగా ముందుకెళ్తామని చెప్పి మరోసారి తెలియజేస్తాం.